హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నోటి దూల గురించి. అవును, ఒక నెంబర్ 2 పొజిషన్ నుంచి తన వ్యవహార శైలి మూలంగా క్రమంగా పడిపోతూ వస్తూ జనాల మధ్య చాలా చీప్గా వ్యవహరిస్తున్న శైలిని మనం గమనిస్తూ ఉంటే ఈరోజు ఆయన తాజాగా ఒక ఉదంతం మరింత ఆయన పలచన చేసే విధంగా జరిగింది. ఒకటి ఏంటంటే, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, ఆమె ఒక లేడీ, మంచి కలెక్టర్ని పట్టుకొని వాట్ ఆర్ యూ డూయింగ్, కామన్ సెన్స్ ఉందా అని ఒక చిన్న మాట మాట్లాడే ప్రదర్శించడం చాలా వివాదాస్పదమైంది. ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. ఒక ప్రోగ్రాంలో ఆయన పాల్గొని కలెక్టర్ని బాధ్యురాలను చేస్తూ, అంటే సరిగా నిర్వహించలేదనో ఇంకా కారణంతోనో ఆ విధంగా మంత్రి మాట్లాడటాన్ని టోటల్గా కరీంనగర్ జిల్లా వాసులు, కలెక్టర్ సంబంధించి ఆమె పట్ల అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా, తెలంగాణ సమాజం, సభ్య సమాజం కూడా మంత్రి వైఖరిని, ఆయన మాట తీరుని, వ్యవహార శైలిని పూర్తిగా అంటే ఖండించడంతో పాటు ఒక రకమైన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే పొంగులేటికి అధికార దర్పం, ఒక రకమైన మదం పెరుగుతూ వస్తూ ఉంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే తీరు, పద్ధతి, మీడియా ముందు దీపావళి బాంబులు పేలుతున్నాయి, అంతకు ముందే పేలుతాయి అంటూ, అంటే ఒక రెస్పాన్సిబిలిటీ పొజిషన్లో ఉండి ఆయన ఏమనుకున్నారంటే సీఎం తర్వాత నెంబర్ 2 పొజిషన్లో పొంగులేటి ఉన్నాడు. ఒక విద్యావంతుడు, మంచిగా ఒక ఆలోచనపరమైన ఉన్నత భావాలు కలిగిన వాడు అనుకుని చాలామంది సమాజం అనుకున్నారు, సభ్య సమాజం. కానీ అధికారం ఇచ్చి చూసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన ఏ విధంగా దిగజారుతూ ప్రజల ముందు మరింత చులకనవుతూ వస్తున్నాడు. అంటే కేటీఆర్ అరెస్ట్ విషయంలో కూడా మీడియా ముందు లీకులు ఇస్తూ ఒక ప్రభుత్వాన్ని పార్టీకి నష్టం చేసే విధంగా ఆయన వ్యవహార శైలి ఉంది. పార్టీ మారడంతో పాటు పలు పార్టీలు మారిన నేపథ్యం ఆయనకున్నది. ఒక పగబట్టిన చందంగానే బీఆర్ఎస్ పార్టీ పట్ల పోతూ ఉన్నాడు, అందుకే లీకులు ఇస్తున్నాడు అని చెప్పేసి ఒక రకమైన, అంటే ఇప్పుడు ఆయన మాట్లాడితే అది నిజమా కాదా, అవుతుందా కాదా, ఒక డేట్లు పెట్టుకొని ఈ డేట్ నాడు అదవుతుంది అనుకుంటూ చెప్పుకుంటూ పోయిన ఆయన తర్వాత క్రమంలో జనం ఆయన మాటలు నమ్మే పరిస్థితిలో లేదు. పొలిటికల్ సర్కిల్లో కూడా అప్పటి వరకు ఉన్న ఒక హైపు, ఆయన మీద ఒక అంచనా, ఒక అభిప్రాయం కూడా మారుతూ వస్తోంది. దాన్ని కాపాడుకొని తన తీరు మార్చుకోవడం నేర్చుకోకపోగా ఇంకా దాన్ని పైపెచ్చి ఇంకెక్కువ చేసుకుంటూ పోతూ ఈరోజు ఒక లేడీ కలెక్టర్ని, కరీంనగర్ కలెక్టర్తో అసభ్యంగా, ఒక రకంగా చెప్పాలంటే అసభ్యంగా మాట్లాడినట్టేది. వాట్ ఆర్ యూ డూయింగ్, ఏం చేస్తున్నావు నువ్వు, ఇదేనా చేసేది, నాన్ సెన్స్, మీకు గుర్తుందా అనే టైప్లో, ఆ విధంగా సెన్స్ లేదు అనే టైప్లో మాట్లాడడం అనేది చాలా వివాదాస్పదమైంది. ఆమె కలెక్టర్ సిన్సియర్గా పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్, కరీంనగర్కు సంబంధించి ఆమె చాలా బాగా పనిచేసిందనే పేరుంది. అట్లాగే విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలు తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో తనదైన మార్క్ వేసుకునే క్రమంలో ఆమె విద్యార్థులతో మమేకమైన తీరు, స్పెషల్గా కాంట్రిబ్యూషన్ చేసిన తీరు ఈరోజు మళ్ళా మీడియా సర్కిల్లో, సోషల్ మీడియాలలో వైరల్ అవుతూ వస్తూ ఉంది. అంటే ఇది కేవలం నోటి దూల మూలంగానే ఒక కంట్రోల్ లేని, ఒక నిలకడ లేని, ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, ఒక అసహనాన్ని, అధికారం ఉంది కదా కలెక్టర్లను కూడా తిట్టొచ్చు అనే విధంగా, అంటే రీసెంట్లీగా ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ కూడా కలెక్టర్లను చిన్నబుచ్చుతూ మాట్లాడాడు. అదొక అహంకారపూరితమైన ధోరణి. ఇది అధికారంతో మదం పడితే అది అధికారాన్ని 10 ఏళ్ళు అనుభవించి ఆ అనుభవంలో ఆ అధికారాన్ని బయటకు వచ్చి దాన్ని తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో ఆయన మాట్లాడితే కేటీఆర్ ఈయన అధికార దర్పంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్లని కనీస మర్యాద లేకుండా చులకనగా చికాకు పడుతున్న అంశాలన్నింటినీ వాళ్ళ మీద పెడుతూ మాట్లాడిన తీరు, ఇదంతా కూడా సభ్య సమాజం గమనిస్తూ ఉంది. వాళ్ళని అంటే ఎటువైపు పోతూ ఉంది, కలెక్టర్ల వ్యవస్థని ఒక చిన్న చూపు చూస్తూ, అంటే వికారాబాద్ లగచర్ల ఘటన విషయంలో కూడా కలెక్టర్ మీద దాడి విషయంలో కేటీఆర్ వ్యవహరిస్తున్న తీరు మీద కూడా చాలామంది దాని మీద వ్యతిరేకించారు. ఆయన కలెక్టర్ని కొట్టిరు కావచ్చు, వాళ్ళకి ఆవేశం ఉంది అని చాలా చీఫ్గా చూశాడు. దానిపైన కూడా అటు ప్రభుత్వం సీరియస్ అయింది, అంతకుమించి జనాల్లో కూడా ఒక రకమైన నెగిటివ్ స్పందనే వచ్చింది కేటీఆర్ మీద. ఇప్పుడు ఈ కలెక్టర్ని, కరీంనగర్ కలెక్టర్ని ఉద్దేశించి ఆయన డైరెక్ట్ ముఖాముఖిగా మాట్లాడిన ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి వైరల్ అవుతూ ఉన్నాయి. మంత్రి పొంగులేటి వ్యాఖ్యల్ని టోటల్గా అందరూ విమర్శిస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ సర్కిల్ కావచ్చు, మిగతా సర్కిల్ కావచ్చు, అందరూ విమర్శిస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి సర్కార్కి ఒక రకమైన ఒక మచ్చలాగానే మనం అనుకోవాలి.